అందరికీ నమస్తే. వర్షాకాలం రాకముందే చూపించిన విధంగా మీరు గ్రో బ్యాగ్స్ ఇంకా పాట్స్ని ఇలా నింపుకోండి. ఇలా నింపుకోవడం వల్ల తక్కువ ఖర్చుతోటి, తక్కువ మట్టితోటి ఎక్కువ మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఎరువులతో అవసరం లేకుండా వేల మొక్కల్ని చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మరి అది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను పాట్స్ ఇంకా గ్రో బ్యాగ్స్లో మట్టి ఎలా నింపుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్రో బ్యాగ్స్లో మట్టి ఎలా నింపుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉన్న గ్రో బ్యాగ్ని తీసుకున్నానండి. వీటికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయన్నమాట. అవి సరిపోక నేను ఇంకా మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా హోల్స్ కూడా పెట్టాను. మీరు కావాలంటే హోల్స్ పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం వాటర్ అనేది ఎక్కువసేపు నిలబడకుండా ఎక్స్ట్రా వాటర్ అనేది ఈ డ్రైన్ హోల్స్ ద్వారా బయటకు అనేది వస్తాయన్నమాట. మరి ఆ డ్రైన్ హోల్స్ని మనం కవర్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్టోన్స్తో లేదంటే పెంకులతోటైనా కవర్ చేసుకోవచ్చు, లేదంటే ఎండిపోయిన ఆకులైనా లేదంటే కొమ్మలు ఉంటాయి కదా వాటితో అయినా కవర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మొక్కజొన్న పొట్టు ఉంటుంది కదా, అదేనండి పైన పొట్టు ఉంటుంది కదా, వాటితో అయినా సరే కవర్ చేసుకోవచ్చు. డ్రైన్ హోల్స్ మాత్రం అసలు బ్లాక్ అవ్వకుండా చూసుకోండి. డ్రైన్ హోల్స్ బ్లాక్ అవ్వడం వల్ల వాటర్ అనేది ఎక్కువసేపు అలా నిలబడిపోయి వేర్లు దగ్గర కుళ్ళిపోయి ఫంగస్ ఫామ్ అయిపోయి రకరకాల బ్యాక్టీరియా అనేది వాటికి అటాక్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వర్షాకాలంలో డ్రైన్ హోల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. జనరల్గా గ్రో బ్యాగ్ని నింపుకోవాలంటే మట్టి అనేది ఎక్కువగా పడుతుంది. అలా మట్టి ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనము మిద్దె పైన మొక్కలు పెంచుకునే వాళ్ళైతే చాలా వెయిట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా లైట్ వెయిట్ సాయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా లైట్ వెయిట్గా సాయిల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మనం తక్కువ మట్టితోటి ఎక్కువగా మొక్కలు పెంచుకునే వాళ్ళం అవుతాము. అంతేకాకుండా సాయిల్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. బిల్డింగ్కి కూడా అంత బరువుగా ఉండదన్నమాట. చాలా సింపుల్ మెథడ్ చెప్పుకోవచ్చు. ఇలా మొత్తం కిచెన్ వేస్ట్ అంతా వేసుకోవాలి. ఇందులో దేవుడికి పెట్టిన వాడిన పూలు వేసుకోవచ్చు, ఇంట్లో నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు, ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్స్, ఇంకా కొంచెం ఏమైనా సరే మిగిలిపోయిన రైస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం వేసుకోకండి. ఇంకా బ్రెడ్, చపాతీస్ అవి మాత్రం వేసుకోకండి. అవి వేసుకుంటే డీకంపోజ్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల ఏమైనా సరే ఎయిర్ గ్యాప్స్ ఉంటే కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. ఇంకా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అయితే పెస్ట్ అటాక్ అయిన ఆకులు మాత్రం వేయకండి. కొబ్బరి పీచు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెస్ట్ అటాక్ అయిన ఆకులు లేదంటే ఇన్ఫెక్ట్ అయిన ఆకులు వేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ ఈ మట్టికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని వాటిని దూరంగా పడేయండి, లేదంటే ఎండిన తర్వాత కాల్చేయండి. ఇలా వేసుకున్న తర్వాత పైన నుంచి కంపల్సరీగా మట్టితో కవర్ చేయాలి. ఇక్కడ నేను పాత మట్టిని యూస్ చేస్తున్నాను. ఈ చిన్న కుండీలో మనీ ప్లాంట్ ఉండిందనమాట. పిల్లో లేదంటూ పందికొక్కు ఏదో అండి, నాకైతే తెలియదు. వాటిని రూట్స్తో సహా పీకేసాయి. అందుకని మొక్క చనిపోయింది. చాలా హెల్దీగా ఉండింది మనీ ప్లాంట్. కానీ మట్టి మాత్రం చాలా హెల్దీగా ఉంది. ఎందుకంటే మనీ ప్లాంట్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. చాలా హెల్దీగా ఉన్న మొక్కని రూట్స్తో సహా పీకేసాయి. ఆ మట్టి నేను మళ్ళీ ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. మట్టి ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ ఇలా రీయూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 100% అది హెల్దీగా ఉండాలి. ఒకవేళ దానికి ఏదైనా సరే మనకి తెలియకుండా ఏదైనా డిజీజ్ ఏదైనా వచ్చి ఉంటే ఆ మట్టిని మనము ఎండకి పెట్టుకోవాలి. 1 లేదా 2 రోజుల వరకైనా సరే చక్కగా ఎండ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మట్టి మనకి ఎలా తెలుస్తుందండి హెల్దీగా ఉందా లేదా అని డౌట్ వస్తుంది కదా. మొక్క ఎప్పుడైనా సరే ఉన్నట్టుండి చనిపోతుంది, సరిగా గ్రోత్ లేదనుకుంటే తప్పకుండా వాటికి రూట్స్ దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి. అలా ఉన్న మొక్కని చనిపోయిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం. కాబట్టి ఎండలో పెట్టుకోవాలి. ఇంకా నీమ్ కేక్ పౌడర్, సాఫ్ ఫంగిసైడ్ లేదంటే ట్రైకోడర్మా విరిడి అయినా సరే ఏదైనా సరే మట్టిలో కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఆ మట్టి అనేది 100% హెల్దీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక లేయర్ కిచెన్ వేస్ట్ మట్టి వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండండి. ఇలా గ్రో బ్యాగ్ కంప్లీట్గా ఫిల్ చేసుకోండి. అలా చేసుకున్న 1 మంత్ వరకు వీటిని డిస్టర్బ్ చేయకండి. మీరు కావాలంటే కొంచెం పుల్లటి మజ్జిగైనా లేదంటే బెల్లం కలిపిన వాటర్ అయినా కానీ పైన నుంచి కొంచెం స్ప్రింకిల్ చేయొచ్చు. అయితే వర్షానికి మాత్రం తడవనీయకుండా చూసుకోండి. అలా తడవకుండా ఉంటే అది చాలా ఫాస్ట్గా డీకంపోజ్ అవ్వడే కాకుండా మంచి బెస్ట్ సాయిల్గా ప్రిపేర్ అవుతుంది. మరి ఇప్పుడు చిన్న పాట్స్ని కూడా ఎలా సాయిల్ నింపుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ ఒక పాట్ తీసుకున్నాను.
వాటికి డ్రైన్ హోల్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేసుకున్నాను. చెప్పాను కదా డ్రైన్ హోల్స్ అనేది చాలా అవసరము. అది చిన్న పాట్ అయినా పెద్ద పాట్ అయినా సరే కంపల్సరీ డ్రైన్ హోల్స్ అనేది ఉండి తీరాల్సిందే. ఎండిపోయిన కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా ఇలా వేసుకుంటున్నాను. ఎండిపోయిన కిచెన్ వేస్ట్ని కూడా మనము చక్కగా మొక్కలకి ఇవ్వచ్చండి. మీరు కావాలంటే ఇలా పాట్స్లో నింపుకోవచ్చు, లేదంటే మట్టిని కొంచెం లూజ్ చేసి కొంచెం బకెట్ అయినా లేదంటే పెద్ద పాట్స్ అయినా లేదంటే టబ్స్లో అయినా సరే అంచున కొంచెం కొంచెంగా ఈ కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే పచ్చి కిచెన్ వేస్ట్ వేసే కంటే కూడా ఇలా ఎండబెట్టిన కొంచెం కిచెన్ వేస్ట్ వేస్తే మొక్కలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ నేను పాత సాయిల్ యూస్ చేస్తున్నాను. మనము పాత సాయిల్ని రెగ్యులర్గా ఏదో ఒక విధంగా యూస్ చేయడానికి ట్రై చేయాలి. వీటికి లైఫ్ ఉంటుంది, ఎండిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. చక్కగా మళ్ళీ మీరు ఈ సాయిల్ని రీయూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మనము గ్రో బ్యాగ్స్ అయినా లేదంటే బకెట్స్ అయినా లేదంటే టబ్స్ అయినా లేదంటే పాట్స్ అయినా సరే నేను చూపించిన విధంగా కిచెన్ వేస్ట్ తోటి ఫిల్ చేసుకున్నాను అనుకోండి, అవి సాయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది, ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, రూట్స్ అయితే చక్కగా స్ప్రెడ్ అవుతాయి, మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ కూడా చాలా ఈజీగా రూట్స్ వరకు రీచ్ అవుతాయి, మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. కౌ మెన్యూరు ఇంకా వర్మీ కంపోస్ట్ కంటే కూడా కిచెన్ వేస్ట్ అయితే చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎక్సలెంట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. అలా వేసిన తర్వాత మనము జనరల్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా పైన నుంచి పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పిని కూడా బయట పడేయకండి. మీరు కావాలంటే కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనము సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ పాట్స్లో అయినా లేదంటే గ్రో బ్యాగ్స్లో అయినా సరే వాటిలో వేసేయండి. ఇలా వేయడం వల్ల అది చాలా ఈజీగా కంపోస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఫర్మెంట్ చేసుకున్నాము, కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది, ఎర్త్ వర్మ్స్ కూడా చాలా ఈజీగా డెవలప్ అవుతాయి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఇలా మనం కిచెన్ వేస్ట్ తోటి సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కోకోపీట్ అనేది అసలు అవసరం పడదండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా కోకోపీట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్కి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అందుకని వర్షాకాలం రాకముందే ఇలా నేను చూపించిన విధంగా ఏదో ఒక పాట్ అయినా లేదంటే గ్రో బ్యాగ్స్లో అయినా టబ్స్ అయినా సరే బకెట్స్ అయినా సరే లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ అయినా సరే ఏదో ఒక విధంగా మీరు సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. వర్షాకాలం రాగానే అది చక్కగా డీకంపోజ్ అవుతుంది కాబట్టి మనం సీడ్స్ అన్న వేసుకోవచ్చు, లేదంటే ప్లాంట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను. ఇలా మీరు కిచెన్ వేస్ట్ తోటి సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా గులాబీ మొక్కలు మాత్రం నాటకండి. నేనైతే చాలా మొక్కల్ని అలా నాటేశాను, నాకు తెలియకుండానే చూస్తూనే కొన్ని మొక్కలు అయితే చనిపోయాయి. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్. ఇలాంటి సాయిల్ అవి పెట్టడం వల్ల అవి చాలా ఈజీగా ఫంగస్ అటాక్ అవుతుంది, మొక్కలు అయితే ఎంత హెల్తీగా ఉన్నా కూడా చనిపోతాయి. కాబట్టి గులాబీ మొక్కలు మాత్రం పెట్టకండి. ఇది కంప్లీట్గా డీకంపోజ్ అయిన తర్వాతనే మీరు పెద్ద మొక్కలైనా లేదంటే కూరగాయ మొక్కలైనా పండ్ల మొక్కలైనా సరే పెట్టుకోండి. విత్తనాలు కూడా వేసుకోవచ్చు, చాలా చక్కగా హెల్తీగా ఉంటాయి. ఇదే మెథడ్లో మీరు ఆకుకూరలు కూడా వేసుకోండి. అయితే వాటి కొంచెం వెడల్పాటి టబ్ అయినా లేదంటే గ్రో బ్యాగ్స్ కూడా సర్క్యులర్ షేప్లో కొంచెం వెడల్పుగా వస్తున్నాయి, వాటిలో అయినా సరే మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఆకుకూరలు కూడా చాలా చక్కగా వస్తాయి. అయితే ఇక్కడ మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నానండి. ఇది కంప్లీట్గా డీకంపోజ్ అవ్వాలన్నమాట. హాఫ్ డీకంపోజ్ అవ్వగానే మొక్కలు మాత్రం నాటకండి. మరి ఫుల్లీ డీకంపోజ్ అయింది అని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, మనం ఇలా పాట్ నిండుగా నింపుకున్నాం కదా, అది కంప్లీట్గా డీకంపోజ్ అయిన తర్వాత పాట్కి సగాని వరకు వచ్చేస్తుంది. అది ఒక మనకి సింబల్ అనమాట. అప్పుడు మీరు చక్కగా కొత్తగా మట్టి ప్రిపేర్ చేసుకొని అందులో మొక్కలు నాటుకున్నారనుకోండి, చాలా చక్కగా హెల్తీగా వస్తాయి. ఇక్కడ నేను పైనుంచి ప్లేట్తో కవర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, నాకు ఇక్కడ పందికొక్కల ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయని, అవి మళ్ళీ వచ్చి వీటిని అంతా పాడు చేయకుండా ఉండడం కోసం నేను ప్లేట్తో కవర్ చేస్తున్నాను. ఇంకా వర్షాన్ని కూడా తడవకుండా ఉంటుంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇలా మీరు పాట్స్లో అయినా లేదంటే గ్రో బ్యాగ్స్లో అయినా సరే కిచెన్ వేస్ట్ తోటి సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేసుకున్నారనుకోండి, హోల్స్ ద్వారా ఇందులోంచి ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా సరే అడుగున ఒక ప్లేట్ అని పెట్టుకోండి, లేదంటే వేరే మొక్కల దగ్గరైనా సరే పెట్టేసేయండి. చూసారు కదా, తక్కువ మట్టితో కూడా ఎన్ని మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అని చూపించాను కదా. ఇందులో ఎలాంటి మొక్కలు నాటుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందో నేను మీకు తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.